బాగి అమర్ల ఫస్ట్ నైట్ అయిపోయిందనుకొని ఉదయాన్నే మనోహరి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అక్కడ వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ పూర్తవుతే అప్పుడు ఖచ్చితంగా అమర్ ఆ బాగిని మరింత ప్రేమించడం మొదలు పెడతాడు. ఇక జీవితంలో వాళ్ళు విడిపోరు. అలా అయితే నేను అమర్ని పెళ్లి చేసుకునేది ఇంకెప్పుడు అని చెప్పి మనోహరి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక అప్పుడే బాగి సిగ్గుపడుతూ కిందికి వస్తూ ఉంటుంది. అలా బాగి కిందకి వచ్చిన తర్వాత చిత్ర బాగి నైట్ వర్కౌట్ అయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఎంతగానో సిగ్గుపడిపోతూ చిత్ర చాలా థ్యాంక్స్ చిత్ర, మా పెళ్ళి జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కార్యం జరగలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఏం చేసావో ఏంటో కానీ రాత్రి ఆయన నన్ను బాగి అంటూ ప్రేమగా పిలిచి ఒకటే ముద్దులు కురిపించారు. ఇక ఆ తర్వాత నేను చెప్పలేను బాబోయ్ అంటూ బాగి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి ఇక చాలు ఆపు, అయినా నువ్వు ఏది చెప్తే అది నమ్మేయడానికి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో అమర్ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? అమర్ అంత ఈజీగా ఆరుని మర్చిపోయి నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే మనో, నువ్వు ఇంకా అదే భ్రమలో ఉండు, ఆల్రెడీ మా కార్యం పూర్తయింది, ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు అని చెప్పి చిత్ర మా కార్యం పూర్తయింది కాబట్టి నువ్వు హ్యాపీగా వినోద్తో కలిసి సంతోషంగా ఉండొచ్చు. ఈరోజు మామయ్య వాళ్ళతో మాట్లాడి మీ కార్యానికి కూడా ముహూర్తం పెట్టించమని చెబుతాను అని బాగి అనగానే థ్యాంక్స్ బాగి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చిత్ర ఆనందంతో బాగికి ముద్దు పెడుతూ ఉంటుంది. దాంతో మనోహరి చిత్ర వైపు బాగి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు అమర్ అంత ఈజీగా నీకు ఎలా దగ్గరయ్యాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు బాగి అసలు నీ ప్రాబ్లం ఏంటి మనో, అయినా భార్య భర్తలం, మేము దగ్గర అవుతాము కొట్టుకుంటాము, మధ్యలో నీకేంటి నొప్పి అని చెప్పి బాగి మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడు చిత్ర, ఈ మనోహరికి నువ్వు కాస్త దూరంగా ఉండడం బెటర్, లేకపోతే ఇప్పుడు మమ్మల్ని విడదీయాలనుకున్నట్లుగానే మిమ్మల్ని కూడా విడదీయాలని చూస్తుంది అని చెప్పి బాగి చిత్రకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ నేను స్నానం చేసి వస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా బాగి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి చిత్రతో ఏ చిత్ర, మర్యాదగా నిజం చెప్పవే, నన్ను మోసం చేసి నువ్వేదో చేసావు కదా, లేకపోతే అమర్ దానితో శోభనం చేసుకోవడం ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో చిత్ర సారీ మనో, నేను రాత్రి అమర్ తాగే పాలల్లో ట్యాబ్లెట్ కలిపాను, ఆ ట్యాబ్లెట్ వల్లే వాళ్ళిద్దరికీ కార్యం పూర్తయింది, అయినా వాళ్ళిద్దరి కార్యం పూర్తయితేనే మా కార్యం పూర్తవ్వాలని పంతులు గారు చెప్పిన కండిషన్ని విన్నావు కదా, ఇప్పుడు బాగి అమర్ల కార్యం పూర్తయింది కాబట్టి ఇక దానితో నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఆ బాగి మీద ఎటువంటి కుట్ర చేసినా కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. అయితే అది సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను, ఏదో ఒక విధంగా దాన్ని గాయపడేలాగా చేయాలి, ఈరోజు నవ్విన అది ఏడ్చే రోజు రావాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే మనో, ఇప్పుడు నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను, ఎందుకంటే నేను అనుకున్న పని పూర్తయింది, ఇక వినోద్కి నాకు ఎటువంటి అడ్డు లేదు అని చెప్పి ఆ బాగిని ఇప్పుడు గాయపడేలాగా చేయాలి అంతే కదా, నేను వెళ్ళి బాత్రూంలో మొత్తం కూడా సోప్ వాటర్ పడేస్తాను అని చెప్పి చిత్ర కావాలని బాత్రూంలో మొత్తం కూడా సోప్ వాటర్ పడేసి ట్యాప్ ఆన్ చేసి ఉంచుతుంది. ఇక అలా వాటర్ అంతా కూడా బాత్రూమ్ అంతా కూడా నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడు బాగి ఈ బాత్రూంలోకి అడుగు పెట్టగానే కాలు జారి పడిపోతుంది అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. చిత్ర మనోహరి ఇద్దరు కూడా ప్లాన్ ప్రకారం కిందికి వస్తారు. అప్పుడు బాగి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది. అసలు ఈ మనిషికి ఏమైంది, ఉదయాన్నే ప్రతిరోజు 6-7 గంటలకు నిద్ర లేచేవారు, ఈరోజు 10 అవుతున్నా నిద్ర లేవలేదేంటి అని చెప్పి ఆయనను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని బాగి సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది. మరోపక్క లాన్లో ఉన్న గుప్తా ఉన్నట్టుండి సడన్గా లేచి నిలబడతాడు. ఏమైంది గుప్తా గారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే
బాలిక, నీ సహోదరికి ఏదో ప్రమాదం జరగబోతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు, ఎవరి వల్ల గుప్తా గారు, ఇదంతా ఆ మనోహరియే చేస్తుంది కదా, నా చెల్లెల్ని నేనే కాపాడుకుంటాను అని చెప్పి ఆరు లోపలికి వెళ్తూ ఉంటే, వద్దు బాలిక అని చెప్పి గుప్తా ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరగాలని అంటూ ఉంటే, గుప్తా గారు ఏం జరిగినా పర్వాలేదు, కానీ నా చెల్లెలు మాత్రం ప్రమాదంలో పడడానికి వీల్లేదు, నా చెల్లెల్ని కాపాడుకోవడానికి నేనున్నాను అని చెప్పి ఆరు ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర బాగి సర్దుతూ ఉండగా మనోహరి, చిత్ర ఇద్దరు కూడా గుసగుసలాడుకుంటూ ఎలాగైనా బాగీని కింద పడేలాగా చేయాలని చెప్పి చిత్ర బాగి పైన బాత్రూంలో వాటర్ లీక్ అవుతున్నట్టుంది, ఒకటే సౌండ్ వస్తుంది, వెళ్ళి చూసిరా అని అంటూ ఉంటే, అబ్బాయి ఏంటి చిత్ర, ఆల్రెడీ ఒక పని చేస్తున్నాను కదా, ఇంట్లో పని పాట లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది. ప్లీజ్ బాగి, నేను ఈ పని చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు అని చిత్ర అంటూ ఉంటుంది. దాంతో బాగి సరే అని చెప్పి బాత్రూంలో ట్యాప్ ఆఫ్ చేద్దామని చెప్పి వెళ్తూ ఉంటే, అప్పుడు చిత్ర మనోహరితో, ఇప్పుడు చూడు మనం కాసేపట్లో ఆ బాగి బాత్రూంలో అడుగుపెట్టి కాలు జారి కింద పడిపోతే అమ్మ అనే అరుపు వినిపిస్తుంది చూడు అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. మనోహరి కన్నింగా నవ్వుతో, అమ్మ అనే అరుపు రాదు చిత్ర, ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టి బాగి ఏకంగా పైకి పోతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనో, నువ్వు షాక్ తగలడం ఏంటి అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, అప్పుడు మనోహరి, దాన్ని పైకి పంపించేయాలని ఎప్పటి నుండో నేను ప్లాన్ చేస్తున్నాను, ఇప్పుడు అది అమర్తో కార్యం కూడా పూర్తి చేసుకుంది, కాబట్టి ఇక నేను లేట్ చేయకూడదు, ఎలాగైనా సరే దాన్ని పైకి పంపించేయాలి, అందుకే ఈరోజు బాగిని కరెంట్ షాక్తో చంపే ప్లాన్ చేశాను అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా కూడా ఆరు వింటుంది. వసే మను, నా చెల్లెల్ని చంపాలని ప్లాన్ చేస్తావా అని చెప్పి, నా చెల్లెలకి ఏదైనా జరిగితే నిన్ను ఊరికి వదిలిపెట్టని చంపేస్తాను అని అరుస్తూ ఉంటుంది. మరి ఆరు ఉంది కదా, ఆరు బాగిని సేవ్ చేస్తే ఎలా అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, దానికి కూడా ఒక ప్లాన్ చేశాను, కరెక్ట్గా బాగి బాత్రూంలోకి ఎంటర్ అయ్యే టైంకి నేను ఆరు గదిలో ఉన్న పూలని తీసేయబోతున్నాను, ఆ పూలను తీసేస్తే అప్పుడు ఆరు కూడా పైలో కనికి వెళ్ళిపోతుంది, ఒకే దెబ్బకు అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా పైకి వెళ్ళిపోతే నాకు ఇక ఏ అడ్డు ఉండదు, హ్యాపీగా నేను అమర్తో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. నువ్వు చెప్పేదంతా వింటూ ఉంటే నాకు కంగారుగా ఉంది మనం, ఒకవేళ మన ప్లాన్ మిస్ఫైర్ అయితే బాగీకి మన మీదే అనుమానం కలుగుతుంది అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఆరు బాగీని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి కరెంట్ తీసేయడం కోసమని చెప్పి మెయిన్ ఆఫ్ చేస్తుంది. ఇక ఈలోగా మనోహరి ఆరు గదిలో ఉన్న పూలు తీసేయడం కోసమని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఆరు గదిలో ఉన్న పువ్వులని మనోహరి ముట్టుకోగానే ఒకలాంటి శక్తి ప్రసరించి మనోహరి చేతికి షాక్ కొట్టినట్టుగా అయ్యి మనోహరి కాలు జారి పడిపోతుంది. ఇక దాంతో మనో కాలు విరిగిపోతుంది. ఇదంతా చూస్తున్న చిత్ర మనో అని చెప్పి మనోహరిని ఆ గదిలో నుండి తీసుకొచ్చేసి మనోహరి రూమ్లో పడుకోబెడుతుంది. మనోహరి పూర్తిగా స్పృహ కోల్పోవడంతో మనో అని చెప్పి చిత్ర మనోహరి మొహం మీద నీళ్లు చల్లుతూ తనని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోపక్క బాగి బాత్రూంలోకి అడుగు పెట్టబోతూ ఉంటే ఆరు బాగి చేయి పట్టుకొని, బాగి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, త్వరగా రా అని చెప్పి ఆరు బాగిని కిచెన్లోకి తీసుకొని వస్తుంది. ఏమైందక్క, అక్కడ వాటర్ అంతా కూడా లీక్ అవుతూ ఉంటే ఇలా మాట్లాడాలని పిలిచారు, నేను మళ్ళీ మాట్లాడుతాను లేండక్క అని చెప్పి అంటూ ఉంటే, వద్దు బాగి, నువ్వు ఆ బాత్రూంలోకి వెళ్తే ప్రమాదం జరుగుతుంది, ఆ మనోహరి చిత్ర ఇద్దరూ కలిసి నిన్ను ఎలాగైనా సరే చంపాలని ప్లాన్ చేశారు, ఆ బాత్రూంలోకి వెళ్తే నువ్వు జారి పడతావో అని ఆరు బాగీకి చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంత కుట్ర చేశారా, అయినా పక్కింట్లో ఉండే మీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయక్క అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇందాక వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నానులే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. సమయానికి మీరు కనుక రాకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది, చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి బాగి
ఈరోజు వాళ్ళ అంత చూస్తాను, వాళ్ళకి బుద్ధొచ్చేలాగా చేస్తాను అని చెప్పి ఆయన ఇంకా లేవలేదు. ఇప్పుడే వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారో లేచారో లేదో చూసొస్తాను అని చెప్పి బాగి అమర్ గదిలోకి వెళ్తూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి బాగిని సేవ్ చేశాను అని చెప్పి ఈ మనోహరికి చిత్రకు ఈ రోజు నుండి కోటింగ్ పెంచాలి, లేకపోతే బాగిని కూడా నాలాగే కుటుంబం నుండి దూరం చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇకలా బాగి అమర్ గదికి వెళ్తూ ఉండగా ఆరు గది ఉన్న తలుపులు ఓపెన్ చేసి ఉంటాయి. ఇదేంటి, అక్క ఫోటో ఉన్న గది తలుపులు ఇలా ఓపెన్ చేసి ఎవరు పెట్టారు అని చెప్పి బాగి ఆ రూమ్ దగ్గరికి వస్తుంది. ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసే ముందు అక్క ఫోటోని చూడాలనుకుంటే ఎప్పుడూ కూడా కుదరలేదు. ఈరోజు ఎలాగైనా అక్క ఫోటో చూస్తాను అని చెప్పి బాగి ఆ గది లోపలికి వెళ్ళి ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చనిపోయిన ఆరు పక్కింటక్క ఇద్దరు ఒకటే అన్న విషయం తెలుసుకొని ఇక బాగి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంతలో అమర్ నిద్ర లేచి బాగి ఎక్కడ కనిపించకపోవడంతో బాగి అని చెప్పి పిలుస్తూ అటువైపుగా వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.